హాయ్ అండి, వెల్కమ్ టు సమేధ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిరియాల రసం అండి. మనకి జలుబు దగ్గు జ్వరం ఉన్నప్పుడు ఈ మిరియాల రసం చేసుకొని మనం తీసుకున్నాము అనేసి అంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీకి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి మిరియాలు తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకున్నాను. ఒక 10 వెల్లుల్లిలు అయితే ఇలా తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఇది మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా రోట్లో వేసుకున్నాను. ఇప్పుడు నేనైతే తాలింపు వేసుకుంటున్నాను దీన్ని. ఇక్కడ నేను ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక రెడ్ చిల్లీని అయితే వేసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఒక టమాటోని అయితే వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకొని, మీకు టమాటో అన్నది పడలేదు అనేసి అనుకుంటే స్కిప్ చేసేయొచ్చండి. కొందరికైతే ఈ టమాటో అన్నది పడదు, అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఆ రసాన్ని అయితే దీంట్లో వేసుకుంటున్నాను. ముందుగా దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, దానిని అయితే దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి నేను పొడుగ్గా కట్ చేసిన 3 గ్రీన్ చిల్లీని వేసుకుంటున్నాను. తగినన్ని వాటర్ అన్నవి యాడ్ చేసుకోవాలి. మన ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో వారి క్వాంటిటీని బట్టి ఈ రసం అన్నది తయారు చేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా ఎక్కువనే చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అన్నది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను కరివేపాకు రెమ్మలతోటే వేసుకుంటున్నానండి. డైరెక్ట్గా రెమ్మలతో వేసుకోవచ్చు, లేదు అనుకుంటే రెమ్మలు తీసేసి వేసుకోవచ్చు. నేను ఇక్కడే తగినంత సాల్ట్ అన్నది యాడ్ చేసుకొని ఓ గుప్పెడు కొత్తిమీరని అయితే వేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా క్విక్గా కూడా అయిపోతుందండి ఈ రెసిపీ అన్నది. ఇలా మరిగితే సరిపోతుంది మనకి ఈ రసం అన్నది. చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, డెలివరీ అయిన తర్వాత కూడా మనల్ని రసం అన్నం తినమంటారు కదండి, అలాంటి వారు కూడా ఈ మిరియాల చారు అన్నది ట్రై చేయొచ్చు. బాగా దగ్గు జలుబు ఉన్న వాళ్ళు ఒక గ్లాస్లోకి మిరియాల రసం అన్నది డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చండి. మనం హెల్త్కి చాలా మంచిది ఇలాంటి రెసిపీ. వేడి వేడి అన్నంలోకి ఈ మిరియాల రసం వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది.